నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీదగా రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, సొలొమోను యందు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని కట్టించి ప్రతిష్ఠించి ఉన్నాడు. దైవ పరిపాలన దేవుని ప్రజలకు అందించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాన ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు మన యందు ఆనందించులాగున మన జీవితాలు దేవుని కొరకు కట్టబడుతూ ఉన్నాయా? దేవుడు మన యందు ఆనందించులాగున దైవ చిత్తాన్ని, దైవ ఉద్దేశాన్ని, దైవ సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చబడినట్లు దేవునికి మనం విధేయత చూపెడుతూ